టాలీవుడ్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే యాంకర్ రష్మి ఆసుపత్రి పాలైంది. అయితే భుజం నొప్పికి సర్జరీ చేయించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోను రష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. భుజం నొప్పి నుంచి విముక్తి పొందేందుకు సిద్ధమయ్యాను. ఇప్పటికే డాన్స్ చేయడాన్ని చాలా మిస్ అవుతున్నా. మళ్ళీ ఎప్పట్లా మీ ముందుకు రావాలని ఆతృతగా ఎదురు చూస్తున్నానని సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక రష్మి గౌతమ్ 2 దశాబ్దాల పాటు బుల్లితెర యాంకర్ గా రాణించారు. ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతున్నారు. కామెడీ షోలకు వ్యాఖ్యాతిగా, డాన్స్ షోలలో అతిథిగా, టీమ్ లీడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు రష్మి. అయితే అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే కెరీర్ మొదట్లో గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలు చేశారు. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా మారారు. ప్రస్తుతం తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తున్నారు. తెలుగులో గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి ఇలా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. యాంకర్ రష్మి త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.